వద్దు మేడం, నాకు వద్దు మేడం, అసలు ఈ జీవితం వద్దు. నేను నా వల్ల కాదు, నేను సావడానికి సిద్ధం. ఇక్కడికి నన్ను ఇక్కడ ఏమని చేయండి, కానీ నా నుంచి కాదు, ఇక నా నుంచి కాదు. టార్చర్ నా నుంచి కాదు సార్. సార్ తప్పైంది సార్, మీ మీద ఇంటెన్షనల్గా అయితే నేను పోయలేదు, మీకు కావాలని అయితే పోయలేదు. అది మాట ఇప్పుడు నేను పంపిస్తే సార్ నేనైతే కావాలండి, దీనికి ఏదో పరిష్కారం కోర్టు పరిష్కారం ఆ కోర్టు కేసు ఫైల్ ప్రివెంట్ పాస్బుక్లు క్యాన్సిల్ చేయండి సార్. క్యాన్సిల్ చేస్తేనే ఒక నిమిషం ఏం జరిగిందో నాకు తెలియదు కదమ్మా. ఎంఆర్ఓ మాన్యప్పుడు అంటే రూల్స్ మాట్లాడు సార్. ఎంఆర్ఓ మాన్యప్పుడు కోర్టులో ఉంటే ఒకటే రూల్ అండి. పట్టా చేయదు కదా సార్, పట్టా చేయదు. అరే అదే కదా సార్, నేను అంటున్నా కదా, నేను కోర్టు ఇచ్చినా నేను వాడు ఇప్పుడు ఏంది పాస్బుక్లు ఉన్నాయని నా మీదకి అటాకింగ్ వస్తాడు. నేను డిజబిలిటీని 90% డిజబిలిటీ, నేను మంచిగా ఉంటే రాడు కదా సార్. వాడు ఇంటెన్షనల్గా వస్తాడు అనేది డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు, ఈ డిపార్ట్మెంట్ రెండు తెలుసు. మీరు ఎందుకు చేయగలి తీసుకుంటారు అంటే చట్టాలు అనేది కాదండి సార్. అక్కడ దున్నడానికి వచ్చారని సంగతి నాకు తెలుసా? మాకు అవేం తెలియదు, నాకైతే ఏం తెలియదు. మీరు ఇప్పుడు వచ్చి చెప్పిన దాకా నాకు తెలియదు. వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. నా మీద పోసేవయ్యా, నాకు మండుతుంది. 24 hours ఉన్నారు కదా కానిస్టేబుల్ ఆపడానికి. దూర్చుకో ఫస్ట్ ప్రశాంత్ తీసుకెళ్ళి ముందు నిజమండి. ఎక్కడ అంటావా? అది మేము ఏం చేయాలో రాసి పంపిస్తాను. ఇట్లా కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇదంతా చేయమని క్యాన్సిల్ ఇప్పుడు క్యాన్సిల్ అధికారం నాకు లేదయ్యా. అధికారం పట్టా చేసే అధికారం మీకు చేసే అధికారం అది ఎవరు చేస్తారో నాకు తెలియదని చెప్తున్నాను. అదే మాట ఇప్పుడు రాసి పంపిస్తా అంటున్నా కదా. రాసి పంపిస్తారు సార్, నాటేసుకోమంటారా సార్? చెప్పండి సార్, వాళ్ళు నాటేసుకోమంటారు. లేదండి, ఇది కోర్టులో గొడవ ఉంది కాబట్టి దీన్ని కొద్దిగా లాపండి. ఎవరికి వాళ్ళకి చెప్తారు, చెప్పండి చెప్పండి. ఇప్పుడు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే మాత్రం సీరియస్ అవుతుంది. ఉంటుంది కదా కేసు పెట్టాల్సి ఉంటుంది. వెళ్ళండి ప్రశాంతంగా వెళ్ళండి. ఇప్పుడు నేనేం చేయాలి తీసుకొని చెప్పండి. నా మీద పెట్రోల్ కోసం నేనంటే వీటిలో నోటీస్ ఇస్తే అట్లా కాదు. రిపోర్టర్లే ఉన్నారు. పడుతున్నారు 10 సంవత్సరాల నుంచి. తెలుసు నా టార్చర్ నాకు సార్. నేను చిన్న నేను చెప్పుకుంటా, నేను పొద్దున్న లేస్తే నా హెల్త్ ఇష్యూస్ ఉందా సార్. హెల్త్ ఇష్యూస్ తోటే నేను ఫైనాన్షియల్గా ఏం పని చేయొచ్చు, కేవలం పెన్షన్ మీద ఆధారపడి బతుకుతాను. ఇలాంటి సిచ్యువేషన్ కోట్లకి ఎంఆర్ఓ చుట్టూ వెళ్తున్నాను. ఇప్పుడు కార్ తీసుకొచ్చింది సార్, కార్ కిరాయి సార్. తిరగకపోయి నేను తిరుగుతున్నా కోర్టు చుట్టూ. మా పరిధిలో లేదది, మా పరిధిలో లేదు, కోర్టు పరిధిలో ఉంది. పట్టా అనేది పట్టా క్యాన్సిల్ చేయడానికే మేము రాసిన మా సివిల్ కేసు అని చెప్పి అలాగే రాసిన. చూపించి ప్రవీణ్ ఫైల్ ఇదిగో చూడు, మొన్న సబ్మిట్ చేసుకునే వచ్చిన నేను. మన క్యాన్సిల్ కాలేదు, కోర్టు ఎంత తీర్పిచ్చేస్తుంది నీకు? ఏమన్నా ఏం మాట్లాడుతున్నాడు? పెట్రోల్ కోసం ఈజీ అయిపోతుంది. సరే సార్, ఓకే సార్. రాసింది డైరెక్ట్ చెప్తారు. మంచిగా మాట్లాడండి, మంచిగా మాట్లాడండి. నేను 12 years బ్యాక్ ల్యాండ్ కొనుక్కోవడం జరిగింది. కొనుక్కున్న కారణి ఇప్పటి వరకు మేమే ఆస్తుల కబ్జాలో ఉన్నాం. పంట మేమే సాగు చేసుకుంటాను, పంట పండించుకుంటాను. ఈ క్రమంలో మాకు అమ్మిన అతను చనిపోవడం జరిగింది. చనిపోయినాక వాళ్ళ భార్య పిఆర్ఓ లావణ్యతోటి అక్రమంగా లంచం తీసుకొని వాళ్ళ భార్యకు వారసత్వంగా పట్టా చేయడం జరిగింది. పట్టా చేసినాక మేము పోయి అడగగా ఆమె తండసరితను అడిగితే ఆమె ఏమన్నదని అంటే చూద్దాం అని అంటే పెద్ద మనుషులతో గట్టిగా అడిగేయడం జరిగింది. అడిగితే కోర్టు నుండి నోటీసులు పంపించింది. కోర్టు నుండి నోటీసులు పంపిస్తే మేము కోర్టుకు అటెండ్ కావడం జరిగింది. కోర్టుకు అటెండ్ అయినాక అదే కోర్టు ప్రాసెస్, అదే కోర్టులో కేసు నడుస్తా అంటే కూడా సబ్ రిజిస్ట్రార్లో రిజిస్ట్రేషన్ చేసి చేస్తే మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఇట్లా అడగడం జరిగింది. ఇట్లా సార్ ఇట్లా సబ్ రిజిస్ట్రార్లో తహసీల్దార్ ఎవరు? అప్పుడున్న తహసీల్దార్ గారు గౌరీశంకర్ గారు అయితే వచ్చి మేము గౌరీశంకర్ గారిని అడగడం జరిగింది. అడిగితే గౌరీశంకర్ గారు అప్పుడు ఆర్ఐ గారు మొత్తం ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఆ పాస్బుక్ని
హోల్డ్లో పెట్టడం జరిగింది. హోల్డ్లో పెట్టి సివిల్ కోర్ట్ కేసెస్ అని రాయడం జరిగింది. ఈ ప్రాసెస్లో మేము ఫీల్డ్ మీద ఉన్నట్టు పేపర్స్ ఇచ్చారు. మేమేం కాస్తుల కబ్జాలో ఉన్నట్టు మా దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పేపర్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఏం చేశారంటే శివాని గారు ఎంఆర్ఓ గారు వచ్చిన తర్వాత ఈ కోర్టు కేసులున్న పాస్బుక్ల్ని మళ్ళీ వేరే 5గురికి పట్టా చేయడం జరిగింది. అవి ఒక అగ్రిమెంట్ ప్రకారం పట్టా చేయడం జరిగింది. అది ఎట్లా అంటే 5 లక్షల లంచం తీసుకొని శివాని గారు, నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు మీరు ఫీల్డ్ మీదకి పోవద్దు, నేను పోయినాక మీరు వాళ్ళని ఏం చేసుకున్నా ఏం లేదు అని ఒక అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకు పట్టా చేయడం జరిగింది. నేను ఎట్లాగో డిజబిలిటీ వీడు ఏం చేయలేడు అని వాళ్ళు దౌర్జన్యం చేస్తా అంటే కూడా, వాళ్ళ ఇంటెన్షనల్గా కూడా చేస్తా అంటే కూడా శివాని గారు వాళ్ళకి ఎంకరేజ్ చేసి పట్టా చేయడం జరిగింది. పట్టా చేసిన తర్వాత ఇంకా వాళ్ళు శివాని మేడం ఉన్న రోజులు వాళ్ళు ఫీల్డ్ మీదకి రాలేదు. ఇప్పుడు ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినాక ఇక ఫీల్డ్ మీదకి వస్తారు. ఫీల్డ్ మీదకి ఇంతింతలా కర్రలు రాడ్లు పట్టుకొని వచ్చి ఒక 7-8 మంది రౌడీలు వస్తారు. వచ్చి నేను ఒక డిజబిలిటీ 90% డిజబిలిటీ, నా భార్య పోతే నా భార్యను కొట్టిర్రు, పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు, కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు, వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. ఇక ఇదే ఆధునిగా తీసుకొని వాళ్ళకి డైరెక్ట్ మీదకి రావడం జరుగుతుంది. ఇదే విషయం ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా చెప్పడం కూడా జరిగింది. చెప్తే కూడా ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. సార్ ఇది పరిస్థితి అంటే కూడా ఎట్లాంటి అసలు రెస్పాన్స్ లేదు. ఏం చేయాలని, సావాలా బతకాలా, కోర్టు కేసులు ఉన్నదాన్ని ఎట్లా పట్టా చేస్తారు? మేము ఏ ఒక్క చిన్న పేపర్ చిన్న రిపోర్ట్ ఇవ్వమంటే కోర్టుల కేసు ఉన్నది మేము మీకు ఇవ్వము అని అంటారు. లేరు పట్టాలు ఎట్లా చేస్తారండి మీరు? రిపోర్ట్ ఇచ్చే అధికారం లేనప్పుడు పట్టాలు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? దున్నటంతో భూమి అంటారు. 12 ఏళ్ళకి వెళ్ళి దున్నుకుంటాను, మరి నాకు భూమి ఇవ్వాలి, నాకైతే కానీ ఇంకోరికైతే పట్టాలు చేస్తారు. ఎట్లా చేస్తారండి? ఏ అధికారం ప్రకారం చేస్తారు మీరు? ఏం లేదండి, నా వల్ల కాదు, నా జీవితం ఎట్లా నా వల్ల కాదు, నాకు ఈ టార్చర్ నేను భరించలేదు, నేను చావడానికనే సిద్ధం. నేను చనిపోయాక మాత్రం ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలండి. నాలాంటి బాధ ఇంకొకరు పడకూడదు అని నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను అండి.